జియో యూజర్లకు ఫ్రీగా జెమినీ 3 ఏఐ సేవలంట ప్రకటించిన రిలయన్స్ జియో కంపెనీ 18 నెలల పాటు ఉచితంగా సర్వీస్ 5G యూజర్లకు మాత్రమే. రెండో రోజు ఐటీ సోదాలంట. పిస్తా హౌస్, షాగోస్ హోటల్స్ ఓనర్ల ఇండ్లలో భారీగా నగదు స్వాధీనం. పెద్ద మొత్తంలో బంగారు, ఆస్తి పత్రాలు సీజ్. పట్టుబడిన సొత్తు వివరాలు తెలపని ఐటీ శాఖ అంట. సో షాగోస్, పిస్తా హౌస్, కొన్ని హోటల్స్కి సంబంధించి ప్రధానంగా సో మొన్న దాదాపు 2 రోజుల నుంచి ఈ ఐటీ సోదాలు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడో చాలా కాలం నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేబీ ఇప్పుడు ఐటీ సోదాలు చేయడానికి ప్రధాన కారణం నాకు అర్థమైనంత వరకు సో ఇక్కడ ఎక్కడా కూడా నాకు తెలిసి బిల్లింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చాలా తక్కువ వినియోగం ఉంటుంది. ఇక్కడ క్యాష్ అనేది చాలా ఎక్కువ శాతం వీళ్ళు తీసుకుంటారు. సో దానికి సంబంధించి అలాగే ఇన్ని సంవత్సరాలకు వాళ్ళు చేసిన బిజినెస్కి సంబంధించి కొన్ని ఐటీ అనుమానాలు ఉండడం వల్ల కూడా ఇది జరిగే ఛాన్స్ ఉంది. సో హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్లపై 2 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని పిస్తా హౌస్, షాగోస్ రెస్టారెంట్లు నిర్వాహకుల నివాసంలో మంగళ, బుధవారాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో బుధవారం భారీగా నగదు, బంగారం, ఆస్తుల పత్రాలను గుర్తించి వాటిని స్వాధీనం పరుచుకున్నట్లు సమాచారం. దాడులకు సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. గురువారం కూడా సోదాలు నిర్వహించి అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో రెస్టారెంట్ యజమానులపై ఐటీ సోదాలు నిర్వహించడం నగరంలో సంచలనంగా మారింది. విదేశాల్లో కూడా బ్రాంచ్ ఉండడంతో అక్కడ లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. పన్ను చెల్లింపుల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం అంట. సో ఈ విషయం ఏంటంటే అందులో పనిచేసే వాళ్ళకి ఏదైతే షెల్టర్ ఇస్తారో వాళ్ళు ఉంటున్న ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఇది కొంత డిఫరెంట్గా కనబడతా ఉంది. ఎవరైతే పని చేస్తూ ఉన్నారు అందులో పని చేసేటోళ్ళు ఎవరైతే బాయ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా సోదా చేసారు. చాలా పగడ్బందీగా చాలా పగడ్బందీ ప్లాన్ ప్రకారం సమాచార ప్రకారమే ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నాకు తెలిసి అన్ని పేపర్లో ఈ ఇంచుమించు అదే కనపడతా ఉంది. సో 7 మావోయిస్టుల మృతికి సంబంధించి కానీ లేదా నిన్న ఇంద్రమ్మ చీరలకు సంబంధించి ఆడబిడ్డలకు సర్కార్ సార్ అంట. సో ఇది పరిస్థితి. సో ఏదైనా కానీ ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇక వచ్చే నెలలో ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఖచ్చితంగా వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ డిసిజన్లా కనపడతా ఉంది. మరి దీన్ని ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారు, మరి ప్రభుత్వంలో ఉన్న ఏదైతే వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని మరి వాళ్ళు ఏ రకంగా చెప్తారు, జూబ్లీహిల్స్లో జరిగిన విధంగా రిజల్ట్ వస్తుందా లేదా ఇంకా వేరే ఏమన్నా ప్రజల్లో ఉందా అనేది చూడాలి. ఈ స్థానిక ఎన్నికలతో ఒక క్లారిటీ అయితే రాబోతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం